పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీ తయారు చేద్దామండి. పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూద్దాం. ఓకే. చిన్న చేపలు 1/2 కేజీ, బెండకాయ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, చింతపండు గుజ్జు 1/2 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పసుపు 1/2 స్పూన్, గరం మసాలా 1 స్పూన్, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీకి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. తయారు చేసుకునే విధానాన్ని షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, మరి ప్రాసెస్ ని స్టార్ట్ చేద్దామంటారా? స్టార్ట్ చేద్దామండి. సో యూజువల్ గా పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీ అంటే నేను అసలు యాక్చువల్ గా పేరే కొంచెం ఫస్ట్ టైం వింటున్నాను, కొంచెం యూనిక్ గా కూడా ఉంది. సో ఇది ఏ కంట్రీది చెప్తారా ఒకసారి? సో ఇది ఏంటంటే మనకి మలేషియన్ కంట్రీ అండి. మలేషియాలో ఒక ప్లేస్ అది పినాంగ్ అనేది. సో ఇదేంటంటే ఈ డిష్ లో పర్టికులర్ గా ఈ చేప ముక్కలే కాదు, దీంట్లో ఇంకా మనం అదర్ ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మనకి దీంట్లో వంకాయలు కూడా యూస్ చేస్తారు. వంకాయలు యూస్ చేస్తారు, అలాగే బెండకాయలు. సో మనం ప్యాన్ తీసుకుందాం. ఓకే, సో మనం ముందుగా స్టవ్ వెలిగించుకుందాం అండి. ఓకే. పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీ కోసమని మనం ప్యాన్ పెట్టుకున్నాం కదా. ఓకే. సో నూనె వేసుకుందాం. సో ఇప్పుడు మనం దీనికి మసాలా రెడీ చేద్దామండి. నూనె వేడెక్కుతుంది కదా. ఓకే. సో ఈలోగా మనం మసాలా రెడీ చేద్దాం. సో ఈ మసాలా కోసమని మనం ఏం చేద్దామంటే ఎండుమిరపకాయలు వేసుకోవాలి, ఇలా నానబెట్టిన ఎండుమిరపకాయలు. అలాగే దీంట్లో వెల్లుల్లి రెబ్బలు కూడా మనం దీంట్లోనే వేస్తాం. ఓకే. అలాగే అల్లం చిన్న ముక్కలు వేసుకోవాలి. సో ఈ అల్లం, వెల్లుల్లి, ఎండుమిరపకాయలు వీటితో మనకి మంచి టేస్ట్ అయితే రాబోతుంది డిష్. అలాగే వీటితో పాటు దీంట్లో ఉల్లిపాయ ముక్కలు, ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా మనం దీంట్లోనే వేస్తాం. ఓకే. సో ఇదేంటంటే మనకు ఒక స్మూత్ పేస్ట్ మసాలా తయారవుతుందండి. ఓకే. 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 సో ఇది జస్ట్ మసాలా మాత్రమే, అంటే మనం గ్రేవీ టెక్స్చర్ కోసం కాదు. గ్రేవీ కాదు. ఓకే. ఓకే, గ్రేవీ అంటే మనం వస్తుంది. సో ఎండుమిరపకాయలు వేసాం. కొంచెం కారం ఎక్కువగా కావాలనుకుంటే ఎండుమిరపకాయల క్వాంటిటీ పెంచుకోండి. ఓకే. సో మనకి నూనె అయితే వేడెక్కుతుంది. ఈలోగా దీన్ని మనం పేస్ట్ అయితే రెడీ చేసుకుందాం. ఓకే. సో మనకి పేస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది. ఓకే. సో ఇది మనం పక్కన పెట్టుకుందాం. సో నూనె కూడా వేడెక్కింది. ఓకే. ముందుగా ఏవైతే ఈ వంకాయ ముక్కలు ఉన్నాయో ఈ వంకాయ ముక్కలు మనం అలా లైట్గా వేయించుకోవాలి. సో ఈ వంకాయ ముక్కలు మనం నూనెలో లైట్గా వేయించుకోవాలి. మనకి జనరల్గా ఏంటంటే ఓరియంటల్, చైనీస్ కానీ లేకపోతే మలేషియన్ క్యూజిన్స్ ఎక్కువ ఓక్లో చేస్తారు. సో మనకి ఇంట్లో ఈజీగా ఉంటుందని నేను ఇలా చేసి చూపిస్తున్నాను. ఓకే. సో ఈ వంకాయ ముక్కలు వేగుతున్నాయి కదా. అలాగే దీంట్లోనే ఏం చేద్దామంటే మనం బెండకాయలు, చిన్న బెండకాయలు అయితే ఇలా బెండకాయ ఫుల్గా తీసుకోవచ్చు, లేదంటే ఇలా మనం వంకాయలు ఎలా కట్ చేస్తాం అలా అదేవిధంగా ఇలా బెండకాయలు కూడా తీసుకోవాలి. ఓకే. అంటే ఇంత పొడవుగా కట్ చేశారు కదా, అవి కుక్ అయిపోతాయి అంటారా? కుక్ అయిపోతాయండి, ఈజీగా అయిపోతాయి. అండ్ చేపలు కూడా చిన్నగా తీసుకున్నాం కదా, సో అన్ని అలా చూడడానికి కూడా బాగుంటుంది అనమాట, ఐ పీస్గా రాబోతుంది. ఓకే. సో ఈ వంకాయ ముక్కలు అలాగే ఈ బెండకాయ ముక్కల్ని మనం కాసేపు వేగనివ్వాలి. ఓకే. ఓకే. ఇవి కొంచెం వేయించి మనం తీసి పక్కన పెట్టుకోవాలి. లైట్గా వేగితే సరిపోతుంది. మళ్ళీ మనం దీన్ని కొద్దిసేపు తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తాం. ఓకే. ఇలా వంకాయ ముక్కలు, బెండకాయలు వేగుతున్నాయి కదా. సో దీంట్లో మనం మసాలాస్ ఏమీ వేయించకుండా జస్ట్ ఆయిల్లో సారీ చేసేసి సెపరేట్ చేయడం అంతే. ఓకే. సో ఈ విధంగా ఇలా నూనెలో నుంచి వేగుతున్న నూనెలో నుంచి తీసేద్దాం. ఓకే. మళ్ళీ మనకి గ్రేవీలో యాడ్ అవుతాయి. సో గ్రేవీలో మనకి సాల్ట్ అండ్ మసాలాస్ అన్ని కూడా పట్టుకుంటాయి అంటారా ఈ ముక్కలకి? ఇప్పుడు ఏం వేయలేదు, తర్వాత మళ్ళీ వేసేటప్పుడు అన్నీ పడతాయి. ఓకే. సో ఈ పినాంగ్ స్టైల్లో ఏదైతే చేస్తున్నామో ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఓకే. సో ముందుగా మనం ఇలా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఈ పేస్ట్ని మనం దీంట్లో వేసేద్దామండి. ఈ ఎండుమిరపకాయలు అలాగే ఈ పేస్ట్ మొత్తం ఉల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసాం కదా, మంచి కలర్ కూడా రాబోతుంది డిష్ అండ్ అద్భుతంగా ఉంటుందండి టేస్ట్ కూడా. ఓకే. సో పినాంగ్ స్టైల్ అంటే పేరు కొంచెం డిఫరెంట్గా ఉంది అనుకోవచ్చు, కానీ టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఓకే. సో ఈ విధంగా ఇలా ఈ ఉల్లిపాయలు పచ్చి ఇది పోయినంత వరకు బాగా వేయించుకోవాలి. ఓకే. సో దీంట్లో ముందుగా మనం ఉప్పు వేసుకుంటాం. ఓకే. సో జనరల్గా మనకి చేపలు అనగానే కొంచెం ఆ మసాలాస్ అన్ని కూడా పట్టడానికి మ్యారినేషన్ ప్రాసెస్ అనేది చేస్తూ ఉంటారు కొన్ని డిషెస్లో, అండ్ ఈ డిష్లో మనం డైరెక్ట్గానే చేపల్ని వేసేస్తున్నాం. ఓకే. సో ఉప్పు వేస్తాం, ఇలా ఉడుకుతుంది కదా. పసుపు యాడ్ చేసుకుంటాం. ఓకే. పసుపు అలాగే గరం మసాలా పొడి కూడా వేసాం. ఒకసారి మంచిగా
మిక్స్ చేద్దామండి. దీంట్లో కొంచెం ఈ మసాలాలతో పాటు కొంచెం చింతపండు గుజ్జు కూడా యాడ్ చేస్తామండి. చింతపండు గుజ్జును కూడా నేను ఈ స్టేజ్లో వేస్తున్నాను. ఎక్కువగా పడదు, చాలా తక్కువగా వస్తుంది చింతపండు. సో ఈ చింతపండు వేసాక ఒకసారి మంచిగా మిక్స్ చేద్దాం. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఈ చిన్న చేపల్ని మనం వేసేయాలండి. సో ఈ చిన్న చేపలు వేసిన తర్వాత ఎక్కువగా గరిటె పెట్టి కలపకుండా కొంచెం స్మూత్గా అలా హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు దీంట్లో మనం ఈ రుచిని బ్యాలెన్స్ చేయడం కోసమని దీంట్లో మెయిన్ కీ ఇంగ్రీడియంట్ వచ్చి కొబ్బరి పాలు అండి. సో ఈ కొబ్బరి పాలను కూడా మనం దీంట్లోనే వేస్తాం. సో కొబ్బరి పాలు వేసాం, కొన్ని నీళ్ళు కూడా పడతాయి ఇది గ్రేవీ కోసం. సో ఈ విధంగా ఇలా కలిసాం కదా, మంచి కలర్ కూడా కర్రీ కలర్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఈ స్టేజ్లో ఏం చేద్దామంటే మనం ముందుగా ఇలా వేయించి పెట్టుకున్న ఈ వెజిటబుల్స్ని కూడా దీంట్లోనే యాడ్ చేసేస్తాం. యాడ్ చేసిన తర్వాత ఒకసారి అలా లైట్గా మిక్స్ చేద్దామండి. వావ్, సో ఈ సర్దిన్స్ ఇలా బాగా ఉడుకుతాయి. ఓకే, సో దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తాం. దీంట్లో కొద్దిగా కొత్తిమీర కూడా అలా ఫ్లేవర్ కోసం వేయాల్సి వస్తుంది. సో కొత్తిమీరని వేసాము, అలాగే కొత్తిమీరతో పాటు కరివేపాకు. సో ఇలా చివరిలో కరివేపాకు కూడా వేస్తే మంచి అరోమా కర్రీ ఫ్లేవర్ అయితే వస్తుంది. ఓకే, సో పినాంగ్ స్టైల్లో మనం ఈ ఫిష్ కర్రీని రెడీ చేస్తున్నాం అండి, విత్ వెజిటబుల్స్ అన్ని మిక్స్ చేసి. సో మూత పెడదాం. ఓకే, సో మరి కాసేపు వెయిట్ చేశాం కదా, ఉడికిందో లేదో ఒకసారి షెఫ్ని అడిగి తెలుసుకుందాం. సో షెఫ్, ఉడికిందా? అసలు దీన్ని డిష్ అవుట్ చేయొచ్చు అంటారా ఇప్పుడు? మరి యా, ఆల్మోస్ట్ అంత రెడీ అయిపోయిందండి. సో మనకి కొబ్బరి పాలు ఏవైతే వేసామో అవి యాక్చువల్గా ఉడుకుతున్న కొద్ది ఇలా థిక్ అయిపోతుంది అనమాట. ఓకే, సో ఇది మనకి దేంట్లో బాగుంటుంది అంటారు? రైస్? ఇది మనకి రైస్ అండి, చపాతీ? నో రైస్ లోనే చాలా బాగుంటుంది. స్పెషల్ ఏంటంటే మనం ఫ్లేవర్డ్ రైస్ కానీ జాస్మిన్ రైస్ కానీ అవి తీసుకుంటే ఇంకా బాగుంటుంది. స్టిక్కీ రైస్ లో కూడా చాలా బాగుంటుంది. ఓకే, సో మనం స్టవ్ ఆఫ్ చేద్దాం. సో ఇలా బెండకాయలు, వంకాయలు, చేపలు కాంబినేషన్ అయితే చాలా బాగా మంచి కర్రీ అయితే రెడీ అయిందండి పినాంగ్ స్టైల్లో. సో ఈ చేపలు కూడా అలానే తినేవచ్చు. మనకి ఏంటంటే ఈ చేపల్లో ఎక్కువగా చిన్న ముళ్ళు ఉంటుందండి. సో అది ఈజీగా, అంటే పెద్ద ఇబ్బంది ఉండదు మనకి తినడానికి కూడా. సో మనం ఏ విధంగా అయితే వేసామో చేపలు అలానే ఉన్నాయి పినాంగ్ స్టైల్లో. కొద్దిగా అలా కొత్తిమీరని కూడా అలా పైనుంచి చల్లుకుందామండి. పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీకి కావలసిన పదార్థాలు: చిన్న చేపలు 250 గ్రాములు, బెండకాయ ముక్కలు 1 కప్పు, వంకాయ ముక్కలు 1 కప్పు, నానబెట్టిన ఎండుమిరపకాయలు 3, కరివేపాకు కొద్దిగా, ఉల్లిపాయ ముక్కలు 1/2 కప్పు, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు కొన్ని, చింతపండు గుజ్జు 1/4 కప్పు, కొబ్బరి పాలు 1 కప్పు, పసుపు 1/2 స్పూను, గరం మసాలా 1 స్పూను, ఉప్పు రుచికి తగినంత, కొత్తిమీర కొద్దిగా. పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని నూనె వేసి వేడి చేసుకోవాలి. నూనె వేడయ్యేలోపు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, ఉల్లిపాయ ముక్కలు వేసి మెత్తగా పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వేడైన నూనెలో వంకాయ ముక్కలు, బెండకాయ ముక్కలు వేసి మంచిగా వేయించుకొని ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని అందులో రుచికి సరిపడా ఉప్పు, పసుపు, గరం మసాలా పొడి, చింతపండు గుజ్జు వేసి మంచిగా మిక్స్ చేసుకొని చిన్న చేపలను కూడా వేసి జాగ్రత్తగా కలుపుకోవాలి. తరువాత కొబ్బరి పాలు, కొద్దిగా నీళ్లు, అలాగే వేయించి పెట్టుకున్న వెజిటబుల్స్, కొత్తిమీర, కరివేపాకు వేసి జాగ్రత్తగా కలిపి మూత పెట్టి కాసేపు ఉడికించుకొని స్టవ్ ఆపి సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే మలేషియన్ స్పెషల్ పినాంగ్ స్టైల్ ఫిష్ కర్రీ రెడీ.